హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ పిండితో 2-3 రకాల స్వీట్స్ని అయితే తయారు చేసుకుందామండి. ముందుగా నేను ఈ కప్పుతో వాటర్ తీసుకున్నాను. అదే కప్పుతో నేను బేకింగ్ సోడా అండి. ముందుగా బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్ తీసుకుందాము. 1 కప్పు మైదా పిండి ఈ కప్పుతో తీసుకున్నానండి. 1 కప్పు మైదా పిండి, అలానే 1 కప్పు చక్కెర. ఒక చక్కెరకి 2 వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. చూడండి, 1 కప్పు చక్కెరకి నేను చూపించాను అదే వాటర్ 2 వాటర్లు వేసుకుంటే సరిపోతుంది. 2 గ్లాసుల వాటర్. దీన్ని పాకాన్ని తయారు చేసుకోవడానికి పెట్టేసుకుందాం స్టవ్ మీద. అలానే చూడండి, వేరే గిన్నెలో అయితే నేను కొద్దిగా డాల్డా, ఒక 3 స్పూన్లు డాల్డా వేసేసుకొని దీనికైతే స్టవ్ మీద పెట్టి ఇలా కరిగించేసుకున్నానండి. ఇందులోకి నేను మైదా పిండి కొద్దిగా, చూడండి, మైదా పిండి మొత్తం వేసేసి, అలానే కొద్దిగా బేకింగ్ పౌడరు, కొద్దిగా బేకింగ్ పౌడర్ కూడా వేసి దీన్ని బాగా మిక్స్ చేసేసుకుందామండి. డాల్డాలో బాగా మిక్స్ అయ్యే విధంగా. చూడండి, ఇలా ఉండాలండి పిండి. ఇప్పుడు కొద్దిగా వాటర్, కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకుందామండి. కలర్ఫుల్గా ఉంటుంది. చాలండి, సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ వేసేసుకొని పిండిని గట్టిగా కలుపుకోవాలండి. మరీ పలుచగా ఉంటే పిండి బాగుండదు. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. చూడండి, పాకం అయితే మనది రెడీ అయింది. దీన్ని స్టవ్ లో ఫ్లేమ్లోనే పెట్టేసుకుందాము. అలానే వేరే గిన్నెలో మనం ఆయిల్ అయితే వేసేసుకుందాం. వేరే కడాయిలో. పాకం కన్నా లో ఫ్లేమ్లో ఇలాగే ఉండాలండి. చూడండి, ఇప్పుడు మనము చపాతీ పిండిలాగా చపాతీ ఉంటల్లాగా తీసేసుకొని దీన్ని అయితే చపాతీ మాదిరి తిక్కేసుకు ఈ మందం ఉంటే సరిపోతుందండి. మనం చూడండి, టానిక్ బాటిల్ మూత ఉంటుంది కదండి, ఆ మూతతో మనం చిన్నగా ఇట్లా కట్ చేసుకుందామండి. చూడండి, ఈ విధంగా చిన్నగా అయితే కట్ చేసుకుందాం. దీంతోనే కట్ చేసుకున్నాను. వీటన్నింటిని ఆయిల్లో ఫ్రై చేసేసుకుందామండి. చూడండి, ఇలా చేసినప్పుడు అది పొంగు బాగా, మనం ఇలా అదిమి పట్టుకున్నప్పుడు పొంగు వస్తాయండి. అది అవుతూ ఉంటాయి. అప్పటి వరకు దీన్ని మనము స్క్వేర్స్గా కట్ చేసుకుందాము. చూడండి, ఇవి కూడా మంచి స్క్వేర్ షేప్స్లో వచ్చేసాయి. చూడండి, ఇవైతే పాకంలో పొంగుతూ ఉన్నాయి. ఇంకా చూడండి, ఎంతో టేస్టీ అయినటువంటి మనకి రౌండ్స్ అండ్ స్క్వేర్స్ స్వీట్స్ అండి. మైదా పిండి స్వీట్ తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని దయచేసి అందరూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.